హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ బిగ్ బాస్. దిస్ ఇస్ చందు. దిస్ ఇస్ సింధు. సో అంటే నిన్నటి ఎపిసోడ్ కొంచెం బోరింగ్ అని చెప్పేసి అన్నాము. అవును. బట్ అంటే నిన్నటి కాదు, నిన్న మనం మాట్లాడుకున్న ఎపిసోడ్ లో కొంచెం బోరింగ్ అన్నాం. బట్ ఈ రోజు ఎపిసోడ్ లో కొంచెం ఫన్ ఉంది, కొంచెం జోష్ కూడా కనిపించింది. అండ్ టాస్క్లు పెడుతున్నారు, ఆడుతున్నారు, కొట్టుకుంటున్నారు, దొంగతనాలు కూడా ట్రై చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో వాటి గురించి అయితే ఇవాళ కొంచెం మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. నిన్న ఎపిసోడ్ మొత్తంలో నీకు బాగా నచ్చిన పార్ట్? నాకు బాగా నచ్చిన పార్ట్ ఏంటంటే నబీల్ దొంగతనం చేస్తాడు. అంటే ఇన్ని వీక్స్ లో దాదాపు ఇప్పుడు థర్డ్ వీక్ కూడా ఎంటర్ అవుతుంది. అంటే థర్డ్ వీక్ కి నబీల్ కి ఒక ఇది వచ్చింది, అమ్మ దొంగతనం చేయొచ్చు అని. అంటే నిన్న కొంచెం కెమెరాలు ఎక్కువ తను కనిపించాడు కాబట్టి అది కొంచెం చాలా హ్యాపీగా ఉంది. థర్డ్ వీక్ వచ్చిన తర్వాత దొంగతనం చేయడం అనే స్టేట్మెంట్ రాంగ్ అది. ఎందుకంటే థర్డ్ వీక్ వచ్చిన తర్వాత దొంగతనం చేయడం ఏంటి, అది అసలు కరెక్ట్ పాయింట్ ఏనా? కరెక్ట్ థర్డ్ వీక్ వచ్చిన తర్వాత గేమ్ లోకి ఇన్వాల్వ్ అవుతున్నాడు అని చెప్పు. సరే ఓకే, గేమ్ లోకి ఇన్వాల్వ్ అయ్యి ఆ దొంగతనం ఏదైతే చేశాడో అది నాకు బాగా నచ్చింది. సో నీకు ఏం పాయింట్ నచ్చింది? నాకు మణికంఠ యాక్టివ్ గా ఉండడం నచ్చింది. సో మణికంఠ వచ్చేసి నిఖిల్ తో కూర్చొని, సో మనకి రేషన్ రాలేదు కాబట్టి మనం దొంగతనం చేద్దామని చెప్పడం, సీతతో గేమ్ ఆడడం బాగా, అంటే లైక్ బాగా ఫైట్ చేశాడు. సో మనకంటే బాగా యాక్టివ్ గా కనిపించడం బాగా నచ్చింది అనమాట. సో అంటే ఇంకా నీకేది అంటే కొంచెం ఏది అంటే ఇది కరెక్ట్ కాదు అని అనిపించింది? ఆబ్వియస్లీ సోనియా పాయింట్ నాకు చాలా రాంగ్ అనిపించింది. లైక్ అంటే క్యాజువల్ గా మాట్లాడుకున్నా గానీ బయట జనాలు చూసేది వేరుంటది కదా. కొంచెం బ్రెయిన్ యూజ్ చేసి మాట్లాడాలి, ఏం మాట్లాడుతున్నాం అనేది. పర్సన్ ని డైరెక్ట్ గా చెప్పలేం కదా, ఒక పర్సన్ మీద డైరెక్ట్ గా ఒక కామెంట్ చేయకూడదు. బట్ ఏంటో మరి రాను అంటే ఫస్ట్ వీక్ లో అంటే ఉన్నట్టు మాట్లాడుతుంది అని అనుకున్నాం గానీ కొంచెం రాను చాలా ఇదిగా అయిపోతుంది. ఉన్నట్టు మాట్లాడొచ్చు, కాకపోతే మాటలు ఎలా మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. అవునా? సో నిన్న విష్ణుప్రియని చీప్ గా రెచ్చగొడుతుంది చెప్పేసి అన్నాం, అది కరెక్ట్ కాదనిపించింది. సో నాకు ఇంకొకటి ఏమనిపించిందంటే, ఇప్పుడు మనం గ్రామ్స్ గానీ కిలోస్ గానీ అంత ఈజీగా మనమైతే పోర్ట్రేట్ చేయలేం. దానికి కొంచెం దగ్గరకు వచ్చినా కూడా, ఇప్పుడు చూడు నిన్న ఎపిసోడ్ తీసుకుంటే 290 grams వేసాడు. అసలు యాక్చువల్గా ఎంత ఉండాలి? 200 grams ఉండాలి. సో కొంచెం ఆ పాయింట్ 250 grams, రైట్, ఓకే. సో కొంచెం అట్లా ఆ పాయింట్ నీకేమైనా అనిపించిందా? ఇవ్వచ్చు అని యాక్సెప్ట్ చేయొచ్చు అని నీకేమైనా అనిపించిందా? నాకేమనిపించింది అంటే నిన్న గేమ్ మొత్తంలో యష్మి సంచాలకంగా చేసిందే శుద్ధ వేస్ట్ అనిపించింది. బికాస్ తను నాకేం తెలీదు, నన్ను ఎందుకు నుంచోబెట్టారని తను సెల్ఫ్ గా తనే చెప్పుకుంటుంది. నాకేం తెలియని వాళ్ళని అన్ని సంచాలక ఎందుకు చేశారని తనే చెప్పుకొని జడ్జ్మెంట్స్ ఇవ్వడం చాలా రాంగ్ అనిపించింది. ఎందుకంటే అంటే నువ్వు చెప్పినట్టు 250 grams ఎగ్జాక్ట్ గా తెచ్చి పెట్టడం అనేది కష్టం. సో ఒకళ్ళు ఎక్కువ తెచ్చినప్పుడు ఒకళ్ళు కరెక్ట్ గా ఆల్మోస్ట్ దగ్గరగా తెచ్చిన వాళ్ళకి పాయింట్ ఇస్తే మనకంట కూడా వచ్చాడు, టై అయ్యేది. సో అక్కడ రేషన్ కి ఇంకో గేమ్ పడేది. సో అది వ్యాలిడ్ గా ఉండేది. సో అక్కడ యష్మి పాయింట్ కూడా నాకు తప్పు అనిపించింది. అంటే 3 kgs ఎన్ని గ్రామ్స్ చెప్పు? 3 kgs ఎన్ని గ్రామ్స్ చెప్పు? నాకు తెలియదు, నేను మ్యాథ్స్ లో నాకు తెలియదు. క్యాల్కులేట్ చేయి. నేను క్యాల్కులేట్ చేయను. 1000 grams. 3 kgs is equals to 1000 grams. పిల్లలు నేర్చుకోండి అమ్మా, టీచర్ పంతులం వచ్చింది. 3 kgs is equals to 1000 grams అనమాట. లాస్ట్ సీజన్ అమర్దీప్ అన్న మా ఇక్కడ వచ్చేసి సింధు అని చెప్పుకోవచ్చు ఈజీగా. 3 kgs is equals to 1000 grams. వెరీ గుడ్. నువ్వు షాప్కి వెళ్ళినప్పుడు బాగా కొంటావు, నాకు అర్థమైంది. ఈసారి వాడెవడో గానీ ఫుల్ లాభాలు పొందుతాడు నీ వల్ల. నువ్వు కేజీకి అర కేజీకే తేడాలు తెలియదు. మనకి 3 kgs అడిగితే నువ్వేడ చెప్తావు? నువ్వు ఎపిసోడ్ లో నన్ను బాగా ఇట్లా చేస్తున్నావు, నన్ను డిప్రెషన్ పోయేలా చేస్తున్నావు. డిప్రెషన్ ఏంటి? 3 kgsకే డిప్రెషన్ నీకు? సో ఇది పర్సనల్ పక్కన పెట్టు, మనం దాని గురించి మాట్లాడుకుందాం. అదే నువ్వు 200 grams 250 grams అన్నావు కదా, సరదాగా నీకు తెలిసేమో బయటికి వెళ్ళి ఉప్పులు పప్పులు కొంటారు కదా, తెలీదా మీకు అని చెప్పేసి అడిగా. నాకేం తెలుసు, నీకు ఏం తెలియదని. ఆడోళ్ళంటే ఎట్లా ఉప్పులు పప్పులు కొనుక్కునే వాళ్ళలాగా కనిపిస్తున్నామా? ఇప్పుడు ఆఫీసుకి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటా ఎన్నెన్ని ఉంటాయి తెలుసా మాకు. ఇప్పుడు అబ్బాయిలు కొంటారు, అమ్మాయిలు కొంటారు. అంటే అబ్బాయిలు కొనే డిఫరెంట్, అమ్మాయిలు కొనే డిఫరెంట్ ఉంటది. అంటే అమ్మాయిలు కొనే కేజీకి 3 kgsకి 1000 grams ఇస్తారా? అబ్బాయిలు కొనే కేజీకి 1000 grams ఇస్తారా? సరే ఓకే. ఇవాళ నిన్న కొంచెం ఎపిసోడ్ మంచిగా ఉంది కాబట్టి నేను కూడా కొంచెం జోష్గా ఉన్నా. జిమ్ కి డైరెక్ట్ ఇటే వచ్చా? అవును, నేను కోచ్ అన్నమాట. ఎవరికి?
సరే లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఏ కోచ్ చెప్పు, నేను తర్వాత చెప్తాను దేనికి కోచ్ తర్వాత. నువ్వు దేనికి కోచ్ చెప్పు, నేను కరెక్ట్ పాయింట్ లోకి వెళ్ళిపోతా. ఫుట్బాల్. ఫుట్బాల్ ఎంతమంది ఆడతారు? ఫుట్బాల్ ఎంతమంది ఆడతారు? టీమ్ కి ఎంతమంది ఉంటారు? అది కూడా తెలియదా? తెలియదు. చెప్తా, నువ్వు ఫస్ట్ నేను అడిగిందని చెప్తా. నీకు స్పోర్ట్స్ తెలుసా? తెలుసు. ఏ స్పోర్ట్స్ ఆడతావు నువ్వు బాగా? నేనా? మంది ఎక్కువ అవుతుంది చందు. చెప్పు నువ్వు ఏ స్పోర్ట్స్ ఆడతావు చెప్పు. నేనా? ఏ స్పోర్ట్స్ ఆడను. ఇది మంచిగా ఉంది కదా అని వేసుకొచ్చిన. ఓకే, అది వదిలేసి. సో తొక్కుడు బిల్ల ఆడతావా? నాకు రాదు తొక్కుడు బిల్ల. ఈ ఆడవు వేస్ట్. నేను డాన్స్ చేస్తా. కూచిపూడియా, భరతనాట్యమా, కథకళి? కూచిపూడిలో స్టేట్ లెవెల్లో సెకండ్ వచ్చా. కూచిపూడిలో బేసిక్స్ ఏంటి? కూచిపూడిలో బేసిక్స్ ఏంటి? ఫస్ట్ ముద్రాస్, దాని తర్వాత గజ్జలు, దాని తర్వాత ఈవెంట్స్, లైట్ ఈవెంట్స్. సో దాని తర్వాత ఒక 10 members లో నించోబెడతారు ముద్రాస్ చేయడానికి. 20, 30, సో అట్లా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో బేసిక్ గా ఒక దాంట్లో నాలెడ్జ్ ఉందని కొంచెం ప్రూవ్ చేసుకుంది. ఓకే, వదిలేస్తా ఇంకా. అంటే ఇప్పటి వరకు దేంట్లో నాలెడ్జ్ లేదనుకున్నా, దీంట్లో కూడా లేదేమో అని చెప్పి అడిగా. నాకు లేదు కాబట్టి నేను వదిలేస్తా, నాకు తెలియదు దాని గురించి. అండ్ గేమ్ గురించి మాట్లాడుకుందాం. సో నిన్న గేమ్ అయితే లైక్ నిమ్మకాయలు నిమ్మకాయలతో బయటకి ఎవరు తీసుకొస్తారు అనే దాన్ని ఆడారు. నాకు తెలిసి అందులో కూడా యష్మి వాళ్ళ టీమే గెలిచింది. సో లక్ ఫ్యాక్టర్ అనేది మొత్తం వాళ్ళ టీం చుట్టే తిరుగుతుంది, దరిద్రం అనేది మొత్తం నిఖిల్ చుట్టే తిరుగుతుంది. పాపం ఆయన కావాలని ఓడిపోతున్నాడో, లేదా ఆటలు ఆడలేక ఓడిపోతున్నాడో, లేదా టీం మెంబర్స్ తనకి కరెక్ట్ గా సెట్ అవ్వట్లేదో అర్థం కావట్లేదు. యా, నిఖిల్ అయితే చాలా డల్ అయ్యాడు. బట్ ఇంకొక మాట, సోనియా గురించి చెప్పా కదా, మాటలు సరిగ్గా మాట్లాడాలి కొన్ని చోట్ల అని చెప్పేసి. అండ్ సోనియా కూడా నిఖిల్ ని లూజర్ అనింది అని అబ్బాయి అండ్ సోనియా డిస్కషన్ లో వచ్చింది. అప్పుడు సోనియా కూడా అనింది, లూజర్ అన్నందుకే ఆయన అంతా ఫీల్ అవుతుంటే, ఈగో వెళ్తుంటే నేను కూడా అలానే ఉంటా అని చెప్పేసి. సో ఒక పర్సన్ ని ఎప్పుడు డిస్కరేజ్ చెయ్యొద్దు. మీలాగా ఎప్పుడు డిస్కరేజ్ చేస్తూ ఉంటే అబ్బాయిలు ఎప్పుడు అలా కిందకి వెళ్ళిపోతున్నారు. మీలాగా అనద్దు, మేము ఎప్పుడు డిస్కరేజ్ చెయ్యం. జనరల్ గా చెప్పావు కానీ నేను అంటున్నా, అందరు అట్లుండరు, కొంతమంది అమ్మాయిలు మంచిగా ఉంటారు. బ్రెయిన్లెస్. పర్లేదు, నువ్వు అనగానే నేను బ్రెయిన్లెస్ కాదు కదా. ఇందాకే తెలిసింది కదా. 3 kgs కి ఎన్ని గ్రామ్స్ చెప్పు? 3000. ఎన్ని మిల్లీగ్రామ్స్ చెప్పు? ఓకే, ఇంకా నిన్న నీకు ఎపిసోడ్ లో ఇంకా ఏవి ఫేర్ అండ్ అన్ఫేర్ అనిపించినాయి? అంటే యాక్చువల్ గా బిగ్ బాస్ ఇచ్చారు, అది టాస్క్ ఓకే. బట్ నాకంటే అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు అందరూ కలిసి ఇప్పుడు వాళ్ళ రేషన్ ఏదో వాళ్ళకి వచ్చింది, ఓకే, వాళ్ళు మంచిగా మటన్ వండుకోవడం కూడా జరిగింది. యష్మి టీం వాళ్ళు కూడా కొంచెం ఎవరికన్నా కొంచెం ఏదైనా షేర్ చేస్తే అనిపించింది. అంటే బిగ్ బాస్ పెట్టిన రూల్ ఏంటి, ఎవరి రేషన్ వాళ్ళే తినాలి, ఎవరికి షేర్ చేయకూడదు అన్నారు. సో ఇప్పుడు వాళ్ళు అబ్బాయి వాళ్ళు అంటే కొంతమంది బాగా ఫీల్ అవుతున్నారు కదా, అందరూ కలిసి తినే వాళ్ళము, ఇప్పుడు అది లేదు, మేము మాదే తినాలి, వాళ్ళు ఏం తినట్లేదు అని చెప్పేసి అంటున్నారు. బట్ అబ్బాయి వాళ్ళు ఏమి హింట్ ఇచ్చారు అంటే, మేము మా రేషన్ ఎవరికి షేర్ చేసుకోము, కానీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాది అని చెప్పేసి అన్నారు. సో దాని అర్థం ఏంటి, జాగ్రత్తగా చూసుకోకపోతే ఎవరైనా దాన్ని దొంగలించుకొని తీసేసుకోవచ్చు. సో ఆ హింట్ వీళ్ళకి ఇచ్చారు. ఆ టైంలో ఎవరైనా వెళ్ళి తీసుకొని దొంగతనం చేసుకొని తినొచ్చు. ఆ పాయింట్ అయితే ఉంది. అలా అని చెప్పి నిన్న నబిల్ దొంగతనం చేశారు. పాపం చికెన్ పోయిందంట నబిల్ది. యష్మి వాళ్ళ టీం దొంగతనం చేసి వండేసుకొని తిన్నారు కూడా. సో వాళ్ళు వండుకొని తినేయడం కూడా అయిపోయింది. కాకపోతే షుగర్ కూడా ఎత్తుకెళ్ళింది. అదే నాకు అర్థం కాలేదు. చికెన్ దొబ్బారంటే ఏదో కొంచెం చికెన్ అనుకోవచ్చు. షుగర్ టీ పొడి కూడా తీసేసుకోవడం ఏంటో నాకు అర్థం కాలేదు. దొంగతనం కూడా ఒక రేంజ్ ఉండాలి, దొంగతనం చేస్తున్నారు. డిఫరెంట్ గా కనిపిస్తుంది. డిఫరెంట్ గా నాకైతే నిఖిల్ ఎందుకు అంత డౌన్ అయిపోయాడో నాకు అర్థం కావట్లేదు. వచ్చి నేను దొంగతనం చేస్తాను, నాకు హెల్ప్ చేయన్నా గానీ అరే నాకు నచ్చదు, నేను చేయలేను అని చెప్పేసి అంటున్నాడు. సో నిఖిల్ ఇంకొంచెం యాక్టివ్ గా అవ్వాలి. నిఖిల్ క్లాన్ చాలా స్ట్రాంగ్ క్లాన్ అవుద్ది. నాకు తెలిసినంత వరకు ఈ రోజు ఎపిసోడ్ లో, ఈ రోజు నైట్ ఏదైతే ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుందో దాంట్లో పృథ్వీకి నిఖిల్ కి ఫైట్ అవును చూపించారు. సో అది చూడాలి అసలు ఏమవుతుందో. అవును. సో ఇంకేమనుకుంటున్నావు? ఇంకేమంటే నిన్న జరిగిన ఎపిసోడ్ లో అంటే ఏది కొంచెం సిలీగా అనిపించింది, కొంచెం క్రేజీగా అనిపించింది? చికెన్ కోసం ఎక్స్ట్రా 10 seconds అడిగారు,
నాకే సిల్లీ సేమ్ అవును. బిగ్ బాస్ మరీ సిల్లీగా వాళ్ళకి 10 సెకండ్స్ అడగగానే 10 సెకండ్స్ ఇచ్చేసారు. అదేదో మరి మణికంఠ 250 గ్రామ్స్ గురించి అడిగినప్పుడు మాత్రం అవును. బిగ్ బాస్ ఏం మాట్లాడలేదు. మాట్లాడలేదు. అది అక్కడ కొంచెం అన్ఫేర్ అని అనిపించింది. బట్ ఎందుకు అంతలా సపోర్ట్ చేస్తున్నారా అని కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. లేదు, అక్కడ కంప్లీట్లీ సంచాలక్ మైనస్ అని చెప్పాలి. నాకు ఎందుకు అసలు యష్మి అసలు ఫిట్ కాదనిపిస్తుంది బిగ్ బాస్ హౌస్ కి. నాకు కూడా అనిపిస్తుంది. బట్ లక్ నువ్వు ఇక్కడ ఫ్యాక్టర్ ఎట్లా గా అన్ఫిట్ అక్కడ ఆమె అన్ఫిట్ అనిపిస్తుంది. ఎక్స్ట్రా చేయకు, అర్థమైందా? నువ్వు గేమ్ గురించి 5 kgs నా ఎన్ని పర్సనల్ grams చెప్పు? 5000 పాయింట్ ఓకే, ఇట్స్ ఓకే. 5000 ని 3 టైమ్స్ మల్టిప్లై నేను చేస్తే తర్వాత చెప్తా. ప్రోగ్రామ్ అయిపోయినాక నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం మనం. ఎందుకు తెలీదా? దాని తర్వాత స్పెషల్ సింధు వర్సెస్ మ్యాక్స్ ప్రోగ్రామ్ అని పెట్టుకొని మాట్లాడుకుందాం, సరే? ఓకే, చెప్పు మరి. అంటే నీకు ఇంకేం అనిపించింది? అంటే ఇంకేమైనా చేంజెస్ ఉంటే బాగుంది అని నేను చెప్తే నువ్వెందుకు ఇక్కడ మరి? అడుగు, చెప్తాను. సరే, నీకేమనిపించింది చెప్పు. అంటే ఫుడ్ విషయంలోకి వచ్చేటప్పటికి, అంటే అందరూ తింటున్నప్పుడు కొంతమంది దిగులుగా కూర్చోవడం, ఫుడ్ కోసం వెయిట్ చేయడం, అది కొంచెం బాధాకరంగా అనిపించింది. మరి తీసుకెళ్ళి ఇవ్వాల్సింది. నేను ఇస్తా, డెఫినెట్ గా నేను ఇస్తా. బట్ ఆ ఛాన్స్ నాకు వస్తే ఇస్తా. నువ్వు ఇవ్వవచ్చెందు, ఎందుకు? నువ్వు ధృతరాష్ట్రుడివి. ధృతరాష్ట్రుడు అంటే అవును. ధృతరాష్ట్రుడు ఎవరు చెప్పు? ధృతరాష్ట్రుడు ఎవరండి? ధృతరాష్ట్రుడు ఎవరు చెప్పు, ఆ మాట ఎందుకు? అవును, అక్కడి నుంచి చెప్తేనే కదా చెప్పేది. ధృతరాష్ట్రుడు అంటే ఎవరో కూడా తెలియదు. తెలీదు నాకు. ఆయన రాజు తెలుసా? ఓహో, అంటే నువ్వు ఇప్పుడు రాజుతో కంపేర్ చేసుకుంటున్నావు. ఆయన రాజు, ఎవరికి తండ్రి చెప్పు? సరే నువ్వు చెప్పు. ధర్మరాజు తండ్రి. అబ్బో, సరే. అంటే నీకు ఇందులో నాలెడ్జ్ ఉందని నాకు అర్థమైంది. ధర్మరాజు దేంట్లో అంటాడు? ధర్మరాజు. ధర్మరాజు కాదు, ధర్మరాజుకి పెదనాన్న అవుతారు. ఓకే, పెదనాన్న. సరే రాజు గారు, మాట్లాడతామా? ఓకే, రెడీ. సో అట్లా ఫుడ్ విషయంలో కొంచెం బాధ అనిపించింది. ఎట్ లాస్ట్ వాళ్ళకి రాగి పౌడర్ ఏదైతే పంపించారో అది కూడా కొంచెం ఇదిగా అనిపించింది. అంటే వాళ్ళకి ఫుడ్ రేషన్ వచ్చే వరకు వాళ్ళ రాగి సంకటి తాగుతూ ఉండాలి అనేసి కూడా. రాగి సంకటి అంటే రాగి పౌడర్. రాగి సంకటి అంటే సారీ స్లిప్ అయింది. రాగి సంకటి కాదు, రాగి మాల్ట్ టైప్ లో. అది జస్ట్ రాగి జావా. రాగి జావా. రాగి సంగటి అంటే అది వేరు. వాళ్ళు అప్పుడు నువ్వు చెప్పొచ్చు కదా నాకు, ఇదేంటి రాగి సంగటి అంటే వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు రాగి పిండితో అని చెప్పి. అదేలే, అంటే నీ అంత ఇదిగా మాట్లాడను నేను. అసలు ఎప్పుడైనా కిచెన్ కి వెళ్ళావా? మస్తు వండుతాను నేను. కిచెన్ లో ఎందుకు వెళ్ళాను? వండుతావా, తోముతావా? తోముతాను, వండుతాను. ఒక ఐటెం చెప్పు నువ్వు చేసేది. నీకేం కావాలి చెప్పు. పాయ షొర్వా చేస్తా, బగారా రైస్ వండుతా, చికెన్ కర్రీ వండుతా, చికెన్ దమ్ బిర్యానీ వండుతా, మటన్ ప్లస్ అన్ని మిక్స్డ్ కర్రీ వండుతా. వాట్ యు వాంట్ జస్ట్ సే టు. నా చేతు వండి తినాలంటే అదృష్టం ఉండాలి. పోవాలంటే కూడా అదృష్టం ఉండాలి. ఎందుకు చెప్పు, నాకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది, నేను చూసుకోవాలి. నువ్వు ఇట్లా అన్నందుకనే నేను వండుకొని తీసుకొస్తాను, నువ్వు తినాలి. ఏం కాదు, నేను కాలు చేతులు కట్టేసి నేను తినిపిస్తాను. సో అండ్ నిన్న కొంచెం ఫైరీ మూమెంట్ ఏంటి అంటే, కొంచెం ఇంకా ఫైర్ అండ్ కొంచెం ఎక్కువ గొడవ అవుతుందేమో అని అనుకున్నా. బట్ సీత నాగమణి దగ్గర కొంచెం ఫిజికల్ గా అవుతారేమో అని ఎక్స్పెక్ట్ చేశా. బట్ వాళ్ళు యష్మి వచ్చి నేను డోర్ తీస్తాను జరగండి అని చెప్పేసి బట్ వాళ్ళిద్దరు చాలా టఫ్ గా పోరాడారు. అంటే లైక్ ఎవరు ఫస్ట్ వెళ్ళాలి అని దాని గురించి. అండ్ దాని గురించి పక్కన పెడితే నిఖిల్ అండ్ మణికంఠ కూడా ఎవరు గేమ్ కి వెళ్ళి ఆడాలి అని చెప్పేసి వాళ్ళ గేమ్ లో ఇంకో గేమ్ ఆడి మణికంఠ విన్ అయ్యి గేమ్ కి వెళ్ళాడు అనమాట. కాకపోతే మణికంఠ అక్కడ ఓడిపోయాడు. ఓడిపోవడానికి కూడా అక్కడ యష్మి వచ్చేసి కొంచెం కారణం అని అనిపిస్తుంది. చూసుంటే కొంచెం ఈక్వల్ గా ఉన్నప్పుడు ఇచ్చుంటే టై అయ్యేది, గేమ్ కూడా ఇంకొంచెం చేంజ్ అయ్యేది అని అయితే అనిపించింది మనకి. సో ఇంకేమంటావు మరి? నిన్నటి ఎపిసోడ్ ఇది జరిగింది కదా. సో నిన్న లెమన్ గేమ్ కూడా పృథ్వీ ఇంకా నబిల్ చాలా బాగా ఆడారు. పృథ్వీ ఇంకా నబిల్ అంటే ఈ త్రూ అవుట్ ఈ వీక్స్ చూసుకుంటే పృథ్వీ ఇంకా నబిల్ ఇప్పుడు గేమ్స్ లో కాన్సంట్రేషన్. అండ్ నబిల్ కూడా నిన్న స్టార్ట్ చేశాడు కదా. సో పృథ్వీ ఇంకా నబిల్ కూడా కనిపిస్తున్నారు. ఆల్మోస్ట్ 4 times అనుకుంటా వాళ్ళు పజిల్ సాల్వ్ చేసింది. బట్ నిఖిల్ అనుకుంటా 2 times 1 time సాల్వ్ చేశారు. సో వాళ్ళు అక్కడ విన్నారు. నిన్నటి ఎపిసోడ్ అలా పెడితే, నిన్న ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వచ్చిన ప్రోమో లైక్ బోర్డ్ పైన 3 names చూపిస్తారు, స్విమ్మింగ్ పూల్ లో దూకాలి, దాని తర్వాత సోనియా పడిపోతుంది కదా, అక్కడ కూడా ఏడుస్తుంది. యా, అది ఏమైందో చూడాలన్నమాట. ప్రోమోలో అయితే కొంచెం గట్టిగానే కింద పడిపోయినట్టు చూపించారు. పడిపోయింది. సో సోనియా అలా పడిపోయింది. మణికంఠని ఆయన
పృథ్వీ ఆపడానికి ట్రై చేశాడు. అవును. అదే విష్ణుప్రియ వచ్చేసి ఫస్ట్ దూకింది. దాని తర్వాత టాస్క్ మన నిఖిల్ అండ్ పృథ్వీ అండ్ నబిల్ చూడాలి ఎవరి ముగ్గురులో ఏమేం జరుగుతుంది చూడాలి. నాకైతే కొంచెం అంటే లైట్ గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే నబీల్ బాల్స్ వేస్తా ఉన్నాడు. ప్రోమోలో ఏదైనా చూపిస్తారు, బట్ ఎపిసోడ్ లో ఏమవుతుందో మనకు తెలియదు. చూడాలి ఆ ఎపిసోడ్ గురించి పక్కన పెడితే. సో ఇప్పటి వరకు మాట్లాడుకున్నాము సోనియా గురించి. సోనియాది ఒరిజినల్ తన అంతేనా, లేదు అంటే ఫేకా? నాకైతే ఒరిజినల్ గా అయితే అట్లా అనిపిస్తలేదు. ఎందుకంటే పుల్లలు పెడుతుంది, ఒకళ్ళ దగ్గర ఒకలాగుంటుంది, నిఖిల్ దగ్గర ఒకలాగుంటుంది, మళ్ళీ అభయ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకొకలాగుంటుంది. తను ఏ మాట మాట్లాడినా కూడా చాలా డిఫరెంట్ గా, అంటే మాట ధన్మన అనేస్తుందా లేకపోతే ఆమె రియల్ క్యారెక్టర్నే అంతనా అనేది అయితే నాకైతే కన్నింగ్ లానే అనిపిస్తుంది. సేమ్ నాకు కూడా కన్నింగ్ అనిపిస్తుంది. అండ్ ఎవరు కరెక్ట్, నిఖిల్ కరెక్టా సోనియా కరెక్టా? బికాస్ సోనియాకి ఇప్పుడు అంటే లైక్ మాట్లాడుకోవట్లేదు వాళ్ళు. అవును. ఎవరు కరెక్ట్ అనిపించారు? నిఖిల్ కరెక్ట్ అనిపించాడా, సోనియా కరెక్ట్ అనిపించాడు? అంటే నువ్వేం చెప్తావు? నాకైతే నిఖిలే కరెక్ట్ అనిపించాడు. నాకు కూడా అంతే. చేసుకుంటాడు, బట్ నిఖిల్ గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే సోనియా కూడా ఇలాంటి కన్నింగ్ గేమ్స్ కూడా ఆపాలి. ఏదన్నా ఉంటే తన స్ట్రాటజీ చూపించుకోవచ్చు, బట్ అది కొంచెం లిమిట్ గా చూపించుకుంటే బాగుంటది. వర్డ్స్ కూడా ఆమె అనేసి అవతల వాళ్ళు కూడా సారీ చెప్పినా కూడా ఆమె యాక్సెప్ట్ చేయదు. అనేసి నువ్వు సారీ చెప్తే అయిపోతుందా అన్న ఇదిలో ఆమె ఉంది. అది యాక్సెప్ట్ చేయాలి కదా. నువ్వేమంటావు? ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరికి నీ ఓట్ వేస్తావు? నా ఓటా? 3 ఓట్సా? నేను ఒకటే వేస్తా. ఎవరికి? నాగమణికంటకైతే నేను వేస్తా. ఎందుకంటే తను ఇప్పుడిప్పుడే కొంచెం అలా అవుతున్నారు కాబట్టి తను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి నేను నాగమణికంటకి వేస్తా. నువ్వు? నేను ఒకటి నాగమణికంటకేస్తా, ఇంకోటి నిఖిల్ కి, ఇంకోటి రేపు ఎపిసోడ్ లో ఎవరు కొంచెం బాగా ఆడితే బాగా పర్ఫార్మెన్స్ ఎవరిది బాగా అనిపిస్తే వాళ్ళకి. ఇంకొకటి నిఖిల్ కి ఎందుకు వేసానంటే ఫస్ట్ 2 days ప్రోగ్రెస్ చూసుకుంటే తను చాలా మంచి కంటెస్టెంట్, స్ట్రాంగ్ ప్లేయర్ కూడా. సో తను ఇంకా ఇంప్రూవ్ అవుతాడు. సో చాలా మంచి గేమ్ ఉంది తనకి. సో తనకి దానికోసం నాగమణికంటకి ఎందుకు ఇప్పుడిప్పుడే గేమ్ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు కాబట్టి సో తన ట్రైన్ కి ఇంకొక ఓటే. సో నాకు తెలిసినంత వరకు రేపటితో ఓటింగ్ లైన్స్ ఎండ్ అయిపోతాయి. సో ఎవరు బయటకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చెప్పు, నీ ఒపీనియన్ చెప్పు, నేను పక్కా చెప్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 3 days అయిపోయింది కాబట్టి. ఎందుకంటే నాకు నాగమణికంటనే అనిపిస్తుంది. నాకు ఓమాదిత్య అని అనిపిస్తుంది. బికాస్ ఆయన ఈ వీక్ లో అసలు ఎక్కడా కనిపించలేదు. లాస్ట్ వీక్ నామినేషన్స్ లో తప్ప నాకు ఓమాదిత్య మళ్ళీ ఎక్కడా కనిపించలేదు. సో ఇంకా 2 days ఉంది. 2 days లో మరి ఏమన్నా ఆయన గేమ్ ప్రోగ్రెస్ ఏమన్నా కనిపిస్తే ఓట్స్ పడతాయి, లేదు అంటే ఐ గెస్ ఓమాదిత్య అనిపిస్తుంది. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, బట్ కొంచెం గేమ్ వైజ్ గానీ ఎంటర్టైన్మెంట్ వైజ్ గానీ ఇంప్రూవ్ చేసుకుంటే డెఫినెట్ గా వాళ్ళు సేఫ్ అయ్యే జోన్ అయితే మనకి తెలుస్తుంది, కనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్ గా ప్రెసెన్స్ ఉన్న క్లాన్స్ గురించి మాట్లాడితే యష్మి క్లాన్ ఎంత లక్ ఫేవర్ ఉన్నా గానీ తనకు దొరికిన ప్లేయర్స్ కూడా చాలా బానే, అంటే లైక్ ఫస్ట్ లో ఎలా ఉన్నా గానీ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యి ఆడుతున్నారు అనమాట. పృథ్వీ కానివ్వు, నబిల్ కానివ్వు, ప్రేరణ, వీళ్ళందరూ. అయితే యష్మి క్లైన్ లో ఫస్ట్ ఎపిసోడ్ కానీ చూసుకుంటే తను ఉన్న టీంలో అందరూ తను చూస్ చేసుకోవడం కానీ ఇప్పుడు మంచి స్ట్రాంగ్ గా ఏ గేమ్ అయినా కూడా ఫస్ట్ వచ్చేలాగా ఆడుతున్నారు. సో తనకి లక్ కలిసి వచ్చింది, టీమ్ మెంబర్స్ కలిసి వచ్చారు. సో చూద్దాం ఎన్ని రోజులు, బట్ లక్ అనేది త్రూ అవుట్ ఉండదు. బట్ నెక్స్ట్ వీక్ నాకు తెలిసి ఏమవుతుందో నామినేషన్ లో ఉంటే మాత్రం చాలా మంది నామినేట్ చేస్తారని అనుకుంటున్నాను. అవును, ఎందుకంటే ఫుడ్ పరంగా చూసుకున్నా, క్లీనింగ్ పరంగా చూసుకున్నా, గేమ్ పరంగా చూసుకున్నా, సంచాలక పరంగా చూసుకున్నా కూడా సో పాయింట్స్ అయితే ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా నామినేషన్ చేసే ఇది కూడా ఛాన్స్ చాలా ఉంది. సో ఇది చూడాలి ఏమైతే చూడాలి మరి. సో రేపటి ఐ మీన్ ఈ రోజు రేపటి ఎపిసోడ్ ఉందో అదైతే కొంచెం టగ్ ఆఫ్ వార్ లాగే ఉంది, కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ టుమారో. ఎస్, ఓకేనా?